తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరు కూడా ఒక చోట ఒక వేదికపై కలవబోతున్నారంటే ఆసక్తిని రేపుతుంది. ఎక్కడా వేదిక అనుకుంటున్నారా? సుందరయ్య విజ్ఞాన భవన్లో అయితే మాత్రం వాళ్ళిద్దరూ కలవబోతున్నట్లు కొంతమంది అంటే అధికార వర్గాలు అయితే చెబుతున్నాయి. ఎందుకంటే సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ఈ మధ్య కాలం మరణించడంతో ఆయన సంస్మరణ సభను అయితే మాత్రం అక్కడ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కూడా ఆహ్వానించడం జరిగింది. ఇద్దరి మధ్య కూడా బయట మన మీడియాలో అవ్వచ్చు, అసెంబ్లీలో అవ్వచ్చు, పచ్చగడ్డి వేస్తే బగ్గునం అండేటటువంటి మాటల యుద్ధం అయితే ఇద్దరి మధ్య కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే 6 నెలలు అయితే మాత్రం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చాం. 6 నెలల్లో అమలు కాకపోతే మాత్రం మేము విజృంభిస్తామని చెప్పేసి ప్రజల పక్షాన పోరాడతామని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యానించడం, అప్పటి నుంచి కూడా ఈ 6 పథకాలు అమలు కాలేదు కాబట్టి వాటిపై విమర్శించడం, అది కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పేసి బీఆర్ఎస్ వాదించడం, అలాగే బీఆర్ఎస్ అయితే మాత్రం ఇక భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా ధీటుగా విమర్శలు గుప్పిస్తుంది. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం అలాగే సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని విమర్శలు రావటం, వాటిపై కూడా 2 పార్టీలు కూడా మాటల యుద్ధం ప్రారంభించడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మాటల తోటాలు పెడుతున్నటువంటి ఇద్దరు నాయకుల మధ్య మరి ఏ విధంగా కూర్చోబోతున్నారు, ఎక్కడ వాళ్ళు మాటలు ఏ విధంగా కలుసుకోబోతున్నారు, ఒకే వేదికపై ఇద్దరు కూడా 2 భిన్న ధృవాలు కలవబోతున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా మాట్లాడతారు, అది సంస్మరణ సభ అయినా సరే ఏ విధంగా ఉండబోతున్నాయి, వాళ్ళిద్దరి యొక్క వేదికపై వాళ్ళ ఆసక్తికరమైనటువంటి సన్నివేశం జరగడం నేపథ్యంలో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కానీ కలవాలి, కానీ కలిసి ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉండాలి కాబట్టి మరి ఆ ఇద్దరు నాయకుల కలయిక ఏ విధంగా ఉండబోతుంది అనేది అందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశం.